చెప్పి లాస్ట్ ఒక 2 నెలల నుంచి కొంత ట్రై పెట్టున్నాము జిల్లా స్థాయిలో. కానీ ఆధార్ తీసుకోవాలంటే కొద్దిగా డిఫికల్ట్ ప్రాసెస్. అది లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకొని దాన్ని బేస్ చేసుకొని ఆధార్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 2 నెలల్లో ఉన్న డ్రైవ్ మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం ఎవరికి కూడా ఆధార్ లేకుండా, అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ వచ్చినట్టు ఆ ప్రయత్నాలు అయితే చేస్తాను. దీన్ని బేస్ చేసుకొని మనకు హౌసింగ్ ఇప్పుడు ఈ కొత్త డిపిఆర్లు కానీ కొత్త శాంక్షన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. దీనిలో ప్రత్యేకంగా ఎస్టీ ఫ్యామిలీస్ని ఫోకస్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరూ నమోదైనట్టు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతాయి. కన్సర్న్ పీటీ హౌసింగ్ గారు కూడా నాతో అటెండ్ అయ్యారు. ఆయన కూడా విధంగా చెప్పడం జరిగినాయి. అదే కాకుండా 3-4 చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అంటే మన గవర్నమెంట్ తరఫు నుంచి స్పెషల్గా ఇస్తున్నాం కానీ ఇక్కడ లోకల్లో అందట్లేదు. లైక్ మనకు ఎస్టీ ఫ్యామిలీస్కి పూర్తిగా పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీ కనెక్షన్స్ అంటే స్కీమ్ అయితే ఉన్నాయి, కానీ చాలామందికి కనెక్షన్ లేవన్నారు. అది ఖచ్చితంగా ఒక డ్రైవ్ మోడ్లో టేకప్ చేస్తాము జిల్లా స్థాయిలో. ఇంకొకటి కొన్ని టాయిలెట్ సమస్యలు చెప్పి ఉన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ మన ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఖచ్చితంగా శాంక్షన్లు అయితే ఇప్పిస్తాము. అండ్ వాటర్ సమస్య చెప్పి ఉన్నారు. లోకల్గా ఉన్న విషయాలు ఇప్పుడు ఎంపీడీఓ గారికి చెప్పి ఒక ట్యాంక్ పెట్టించమని చెప్పాము, కానీ అది శాశ్వతంగా సొల్యూషన్ కాదు. జల్ జీవన్ మిషన్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నా సరే లేనా సరే, గుడిసె ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి హౌస్ టు హౌస్ కనెక్షన్స్ జల్ జీవన్ మిషన్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా ప్రయత్నం చేస్తాను. 5-6 ఇష్యూస్ నోట్ చేసుకున్నాను. నా రిక్వెస్ట్, ఇది ఎవరైనా చూసిన వాళ్ళు లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ డిస్ట్రిక్ట్లో ఉన్న సిబ్బందులు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రత్యేకంగా ఎస్టీ ఫ్యామిలీస్కి మన ఉపాధి హామీ పనిలో చాలా తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. సో వీళ్ళని ఖచ్చితంగా, అంటే ఎవరికైతే పని కావాలో వాళ్ళ కోసమే ఉపాధి హామీ పథకం మనం ప్రభుత్వ తరఫు నుంచి రన్ చేయడం జరుగుతున్నాయి. సో అది కాబట్టి ఎక్కడైతే ఎస్టీ ఫ్యామిలీస్ పని కోసం జరుగుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు తీసుకొని ఖచ్చితంగా పనికి ముందుకు రావాలని కోరుతున్నాను. అట్లీస్ట్ వీక్లీ పేమెంట్ ప్రభుత్వ తరఫు నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఊర్లో మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుతున్నాను.